రక్షణ సుదినం నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ సుదినం నేడే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు, ఇదే రక్షణ సుదినం నేడే అనుకూల సమయం. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడని జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అన్యాయంగా డబ్బును విపరీతంగా సంపాదించేవారు, మోసం చేసేవారు. బహుశా ఈ సుంకర్లతో ఎవరు ప్రేమగా మాట్లాడేవారు కాదు. ఇంకో మాట చెప్పనా, వీడు సుంకరి అని తిట్టేవారు కానీ అభినందించేవారు కాదు. యేసు జీవితాలు మారుస్తాడు, బ్రతుకులు మారుస్తాడు, పాపిని నీతిమంతునిగా తీరుస్తాడు అని విన్నాడు. కాబట్టి యేసు ఎవరో ఒకసారి నేను చూడాలి అనుకున్నాడు. అనుకుని ఆలస్యం చేయకుండా యేసు ప్రభు ఎటు నుంచి వస్తాడో ఆ వైపు గుర్తించి, పొట్టివాడు కాబట్టి చూడటానికి వీలు కలగడానికి అనుకూలంగా ఉండటానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. అయితే యేసు నేరుగా జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా, బహుశా అమాంతంగా దిగి ఉండొచ్చు. ఆ చెట్టు రాసుకుందేమో, పర్వాలేదు, యేసు నా ఇంటికి తీసుకెళ్తాను. ఎంత సంబరపడ్డాడు. యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా అన్యాయపు సొమ్ము కనిపిస్తూనే ఉంది చుట్టూ తన గదిలో. యేసు ప్రభు ఆ ఇంటికి రాగానే జక్కయ్య యేసును చూస్తున్నాడు. యేసులో తన పాపాలు కనిపిస్తున్నాయి. బైబిల్ ఈ మాట ఉంది, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనిపిస్తున్నాయి. దేవుడు తన గ్రంథము ద్వారా, తన వాక్యపు వెలుగు ద్వారా మన పాపాన్ని బయట పెడతాడు. అలా పాపము బహుశా జక్కయ్య ఇంటి నిండా కనపడుతుందేమో. జక్కయ్యకి యేసు ప్రభు రాగానే వెంటనే ఆ పాపపు సొమ్ము విషయంలో ఒక ఉద్దేశానికి వచ్చాడు. ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తాను అన్నాడు. మరొక స్టేట్మెంట్ చేశాడు, నేనెవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించేస్తాను. 4 గంటలు చెల్లిస్తాడా? ఇంత మార్పు ఎలా కలిగింది? యేసు ఉంటే నాకు చాలు అని తన హృదయంలో ఒక గొప్ప నిర్ణయానికి వచ్చాడు. యేసు ఆ పాపి ఇంటికి వెళ్ళాడేంటి? ఆ మోసగాని ఇంటికి వెళ్ళాడేంటి? ఆ దొంగ ఇంటికి వెళ్ళాడేంటి? ఆ అన్యాస్తుడి ఇంటికి వెళ్ళాడేంటని లోకం చుట్టూన్న ప్రజలందరూ యేసు ప్రభుని కూడా దూషిస్తున్నారు. కానీ యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినందుకు ఆ ఇంట్లో ఈ వ్యక్తి గురించి ఒక గొప్ప సాక్ష్యం ప్రభు చెప్తాడు 9వ వచనంలో. అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. సుంకరి రక్షణ పొందాడు, ఒక పాపి పవిత్రుడయ్యాడు, ఒక మోసగాడు నీతిమంతుడయ్యాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుప్రభు చక్కని మాట అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం అదే, ఒక పాపిని నీతిమంతునిగా చేయటానికి. దాని కొరకు యేసుప్రభు పాపుల స్నేహితుడని పిలువబడ్డాడు, పర్వాలేదు. పాపులలో ఉన్నాడేంటి అని పిలువబడ్డాడు, పర్వాలేదు. అలా శిలువలో మరణించాడేంటి, పర్వాలేదు. అలా వస్త్రహీనుడిగా చేయబడ్డాడేంటి, పర్వాలేదు. నశించినది రక్షణ పొందాలి, అదే నాకు కావాలి. ఈరోజు పాపముతో ఉన్నావా సోదరుడా? దుర్మార్గపు జీవితంతో, మోసపూరితమైన జీవితంతో ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. చీకటి జీవితాన్ని దేవుడు వెలిగించాలని ఆశపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? తల వంచని ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ విత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి. పాపపూరితమైన లోకములో నువ్వు అడుగు పెట్టి పాపులను రక్షించడానికి వచ్చావని, పాపుల జీవితాలు మార్చడానికి వచ్చావని తెలియజేశావు. ఇదిగో మా జీవితాన్ని మార్చడానికి అమూల్యమైన రక్తాన్ని సిలువలో చిందించి మాకిచ్చిన రక్షణ, విడుదల, విమోచన, పాప క్షమాపణ బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.